Hi students, this is Devamani, lecturer, Sasyaredi College for Women, Eluru. Subject Banking Theory and Practice. Topic Types of Customers. The banker has to deal with different kinds of persons with different legal status. He ought to be very careful about the competency of the customers. Some special types of customers are as follows. సో బ్యాంక్ అనేవాడు డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమర్స్ తోటి డీల్ చేయాల్సి వస్తుంది. సో ఈ యొక్క బ్యాంకర్ కస్టమర్తో డీల్ చేసేటప్పుడు హీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్గా ఉంటారు, ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటారు కాబట్టి సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ ద కస్టమర్స్. So the different types of customers are: first one, minor or infant. A minor is a person who has not completed 18 years of age. If a guardian is appointed by a court before a person completes 18 years, he remains minor till he completes his 21 years. A minor may repudiate his promise or consent. Therefore, a banker should be very careful in dealing with the మైనర్. సో మైనర్ అంటే ఎవరు అంటే 18 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు లేదంటే 18 ఇయర్స్ కంప్లీట్ అవున వాళ్ళు మైనర్ కింద వస్తారనమాట. అలాగే ఏ మైనర్ అయినా సరే గార్డియన్ సంరక్షణలో ఉంటే కనుక వాళ్ళు 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు 21 ఇయర్స్ వరకు వాళ్ళు మైనర్ కింద వస్తారు. ఆఫ్టర్ కంప్లీటెడ్ 21 ఇయర్స్ దే విల్ బి ద మేజర్. సో ఏ మైనర్ అనే తను ఏదైనా ప్రామిస్ చేసినా లేదంటే సమ్మతి ఇచ్చినా సరే అది క్యాన్సిల్ అవుతుంది అనమాట. దానివల్ల ఎటువంటి లాభం ఉండదు అనమాట. సో దేర్ ఫోర్ ఏ బ్యాంకర్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ ద మైనర్. రిస్క్ని కాంటాక్ట్ విత్ ద మైనర్. సో మైనర్తో కాంటాక్ట్ చేసుకుంటే వచ్చే రిస్క్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వన్, ఎనీ మనీ అడ్వాన్స్డ్ ద మైనర్ కెనాట్ బి రికవర్డ్ by compulsion as the contract with the minor is void. సో ఏ మైనర్కైనా సరే మనీని అడ్వాన్స్గా ఇస్తే మనీని అడ్వాన్స్గా ఇస్తే కనుక ఆ మనీ తిరిగి రాదు. ఎందుకని అంటే సో మైనర్తో చేసుకున్న కాంట్రాక్టే కానీ అగ్రిమెంటే కానీ అదంతా కూడా స్టార్టింగ్ ఇట్ ఈజ్ ఏ వాయిడ్. సో మైనర్తో ఎటువంటి ఒప్పందం చేసుకున్నది వాయిడ్ అవుతుంది కాబట్టి సో మైనర్తో ఒప్పందం చేసుకున్న మైనర్కి అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చినా సరే అది తిరిగి రాదు. సెకండ్ వన్, ఏ మనీ గివెన్ టు హిమ్ యాజ్ లోన్ వెన్ హీ వాజ్ మైనర్ కెనాట్ బి రికవర్డ్ ఆఫ్టర్ హీ అటైన్స్ మెజారిటీ. సో మైనర్గా ఉన్నప్పుడు మనీ అడ్వాన్స్గా ఇచ్చిన తర్వాత ఆ మైనర్ మేజర్ అయినా సరే సో ఆ మనీ అనేది తిరిగి రాదు. ఎలా అంటే మనీ అనేది మైనర్గా ఇచ్చాడు, మైనర్గా ఉన్నప్పుడు ఇచ్చాడు. సో మైనర్తో చేసిన ఏ ఒప్పందమైనా ఏ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అవుతుంది. అలాగే ఆ మైనర్ మేజర్ అయినా సరే సో ఆ మనీ అనేది తిరిగి రాదు. థర్డ్ వన్, ఈవెన్ ఇఫ్ షూరిటీ ఈస్ గివెన్ ఫర్ ద మనీ అబ్టైన్డ్ బై ద మైనర్, ద షూరిటీ కెనాట్ బి షూడ్ ఇన్ కోర్ట్ ఇఫ్ ద ప్రిన్సిపల్ డెటార్ who is a minor refuses to pay back the loan. సో మైనర్కి షూరిటీ కింద ఉన్నా సరే సో ఆ షూరిటీ అనేది ఇన్ కేస్ కోర్టులో దావా వేసినా సరే సో ఆ షూరిటీ అనేది అక్కడ చెల్లదు. అలాగే మైనర్ వేరే వాళ్ళకి షూరిటీ ఉన్నా అలాగే తిను షూరిటీగా వేరే వాడికి ఉన్నా సరే అక్కడ ఆ షూరిటీ అనేది కోర్టులో కేసు వేసినా సరే ఆ షూరిటీ అనేది చెల్లదు. ఫోర్త్ వన్, మైనర్ కెనాట్ ఈవెన్ ప్లెడ్జ్ ఆర్ మార్ట్గేజ్ ద ప్రాపర్టీ. సో మైనర్ ఏదైనా వస్తువుని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నా సరే సో అక్కడ ఏంటంటే ఆ వస్తువుని జప్తు చేసే హక్కు అక్కడ ఎవరికి ఉండదు. ఎందుకనంటే మైనర్తో చేసిన ఏ ఒప్పందం అయినా సరే చెల్లని ఒప్పందం కాబట్టి మైనర్కి లోన్ ఇచ్చినా సరే అలాగే మైనర్ షూరిటీ కింద ఉన్నా సరే అలాగే మైనరు వస్తువు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నా సరే సో అవన్నీ కూడా చెల్లదు అని. సో ఇవన్నీ కూడా రిస్క్. మైనర్తో ఏదైనా కాంటాక్ట్ చేసుకున్నా లేదంటే ఏదైనా ఒప్పందం చేసుకున్నా సరే మైనర్తో ఫేస్ చేసే రిస్క్ ఇవన్నీ. నెక్స్ట్, ప్రికాషన్స్ టేకెన్ బై బ్యాంక్.
సో మా బ్యాంక్ వాళ్ళు కనుక మైనర్తో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కనుక సో దే హ్యావ్ టు టేక్ సర్టెన్ ప్రికాషన్స్. First one, the bank records the date of birth of minor as given by the minor or his guardian. On the attainment of majority, the name of the guardian should be closed. Balance paid to the minor. ఇక్కడ బ్యాంక్ వాళ్ళు మైనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్ చేసుకుంటారు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయినది మైనర్ అనే ఇవ్వచ్చు, లేదంటే మైనర్ యొక్క గార్డియన్ అయినా సరే ఇవ్వచ్చు అనమాట. సో ఈ యొక్క మైనర్ మేజర్ అయిన తర్వాత సో ఆ గార్డియన్ నేమ్ అనేది క్లోజ్ చేస్తారు. అలాగే అక్కడ అకౌంట్లో ఏదైనా బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే కనుక ఆ అమౌంట్ అంతా కూడా ఎవరికి పే చేస్తారు అంటే మైనర్కే పే చేస్తారు. Second one, in case of death of minor, the balance in the account is permitted to the withdrawn by the guardian. ఒకవేళ ఆ మైనర్ కనుక చనిపోతే కనుక సో మైనర్కి సంబంధించిన అకౌంట్లో బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే కనుక సో ఆ అమౌంట్ అంతా కూడా గార్డియన్ విత్డ్రా చేసుకునే హక్కు గార్డియన్కి ఉంటుంది. థర్డ్ వన్, no risk is involved if an account is opened in the name of a minor so long as the account is not overdrawn by the minor. అంటే మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ ఉండి మైనర్ ట్రాన్సాక్షన్ చేసుకున్నా అక్కడ ఎటువంటి రిస్క్ ఉండదు. కానీ ఈ మైనర్ కనుక ఓవర్ డ్రాఫ్ట్ చేస్తే కనుక సో అక్కడ రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. But if an overdraft is granted to a minor, the banker has no legal remedy to recover the amount from the minor. కానీ ఇక్కడ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఆ మైనర్కి ఓవర్ డ్రాఫ్ట్ చేస్తే కనుక సో ఆ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ అనేది బ్యాంక్ వాళ్ళు తిరిగి తీసుకునే రైట్ బ్యాంక్ వాళ్ళకి లేదు. సో ఇక్కడ ఏంటంటే మైనర్ తన అకౌంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు, అది కూడా రిస్క్ ఉండదు. కానీ ఒకవేళ బ్యాంక్ వాళ్ళు మైనర్కి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే సో మైనర్ కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే కనుక సో ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ రిటర్న్ తీసుకునే రైట్ బ్యాంక్ వాళ్ళకి లేదు. Next, a minor may draw, endorse or negotiate a check or bill, but he cannot be held liable on such check or bill. He cannot be sued in respect of bill. So, minor అనేవాడు చెక్ కానీ బిల్ కానీ డ్రా చేయొచ్చు, కానీ ఆ చెక్కి సంబంధించి ఏదైనా తప్పిదం జరిగితే కనుక సో దానికి ఆ మైనరు బాధ్యుడు కాదు. సో దీన్ని బట్టి ఏదైనా కేసు కోర్టులో వేసినా సరే ఆ కేసు కోర్టులో చెల్లదు. ఫిఫ్త్ వన్, ఏ మైనారిటీ మే బి అపాయింటెడ్ యాజ్ అన్ ఏజెంట్ టు యాక్ట్ యాజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపాల్ బట్ ఏ మైనర్ కెనాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ టు హిస్ ప్రిన్సిపల్. సో మైనర్ అనేవాడు ఏజెంట్ కింద ఉండవచ్చు, అంటే తన యొక్క ప్రిన్సిపల్ పర్సన్కి ఏజెంట్ కింద వ్యవహరించవచ్చు. కానీ ప్రిన్సిపల్ చేసిన తప్పిదం కానీ ప్రిన్సిపల్ చేసిన యాక్షన్ కానీ మైనర్ బాధ్యుడు కాదు. సో ఇక్కడ ప్రిన్సిపల్ మటుకే బాధ్యుడు. సో ఇక్కడ బ్యాంక్ వాళ్ళు మైనర్తో అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు లేదంటే మైనర్ తోటి ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా ఇవి. నెక్స్ట్ వన్, మ్యారీడ్ ఉమెన్, వివాహిత స్త్రీ అంటారు. So a banker may open an account in the name of a married woman. Like any other customer, she has the power to operate her account herself. She can acquire, hold and any property in her name. అంటే ఇక్కడ బ్యాంకర్ అనేవాళ్ళు మ్యారీడ్ ఉమెన్తో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మామూలు వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏ పవర్స్ అయితే ఉంటాయో సేమ్ అవే పవర్స్ మ్యారీడ్ అయిన వ్యక్తి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆ పవర్సే ఉంటాయి. ఇక్కడ మ్యారీడ్ ఉమెన్కి సంబంధించి ఏ ప్రాపర్టీ అయినా తన పేరు మీద ఉంటే కనుక ఆ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి హక్కులు కూడా ఆ మ్యారీడ్ ఉమెన్కి ఉంటుంది. నెక్స్ట్, ప్రికాషన్స్ టు బి టేకెన్ బై ద బ్యాంక్ విత్ ద మ్యారీడ్ ఉమెన్. అంటే మ్యారీడ్ ఉమెన్తో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బ్యాంక్ షుడ్ అవాయిడ్ ఎక్స్టెండింగ్ ఓవర్ డ్రాఫ్ట్ ఆర్ గ్రాంటింగ్ లోన్ టు ద మ్యారీడ్ ఉమెన్. అంటే బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క మ్యారీడ్ ఉమెన్కి ఓవర్ డ్రాఫ్ట్ కానీ లేదంటే లోన్ కానీ ప్రొవైడ్ చేయకూడదు. ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ కానీ లోన్ కనుక ప్రొవైడ్ చేస్తే కనుక అది రికవర్ అవటం చాలా రిస్క్ అనమాట, చాలా కష్టం. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ద లోన్ ఈజ్ టు బి గ్రాంటెడ్,
bank should secure sufficient property of hers which can be freely liquidated. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు కనుక ఈ యొక్క మ్యారీడ్ ఉమెన్కి లోన్ శాంక్షన్ చేస్తే కనుక సో సెక్యూరిటీ కింద ఆ మ్యారీడ్ ఉమెన్ యొక్క ప్రాపర్టీని తీసుకోవాలి. సో ఇన్ కేస్ ఆ మ్యారీడ్ ఉమెన్ ఆ లోన్ కనుక రికవర్ చేయలేని పక్షంలో ఆ ప్రాపర్టీని బ్యాంక్ వాళ్ళు జప్తు చేసుకునే రైట్ బ్యాంక్ వాళ్ళకి ఉండాలి. Third one, as she cannot be imprisoned for judgment, debt or cannot be adjusted insolvent, the bank should be sure that he can collect the loan amount granted to her. అంటే మ్యారీడ్ ఉమెన్ని ఇన్సాల్వెంట్ కింద డిక్లేర్ చేయరు, అలాగే ఇంప్రెషన్ కూడా చేయరు. ఇక్కడ మరి బ్యాంక్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే బ్యాంక్ వాళ్ళు మ్యారీడ్ ఉమెన్కి ఇచ్చిన లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ని రికవర్ చేసుకునే విధంగా వాళ్ళు ముందుగా తగిన చర్యలు తీసుకోవాలి. Fourth one, when she acts as an agent of her husband, the banker must see that she does not operate beyond the limit. సో ఒకవేళ ఈ యొక్క మ్యారీడ్ ఉమెన్ కనుక తన యొక్క హస్బెండ్కి ఏజెంట్ కింద ఉంటే కనుక సో బ్యాంక్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఈ యొక్క మ్యారీడ్ ఉమెన్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తుందో అలాగే ఏదైతే బ్యాంక్ ఆపరేట్ చేస్తుందో అది లిమిట్కి దాటకుండా చూసుకోవాలి. లిమిట్ దాటితే కనుక అక్కడ బ్యాంక్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. Fifth one, husband can escape liability of his own wife's loan, and hence when loan is granted to a married woman, the bank should ascertain whether she possesses unliquidable property. ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ తీసుకున్న లోన్కి హస్బెండ్ రెస్పాన్సిబుల్ కాదు. సో హీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద లయబిలిటీ. అంటే మ్యారీడ్ ఉమెన్ తీసుకున్న లోన్కి హస్బెండ్ రెస్పాన్సిబుల్ కాదు, అలాగే ఆ లోన్ని హస్బెండ్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈ యొక్క మ్యారీడ్ ఉమెన్ కనుక లోన్ తీసుకుంటే కనుక బ్యాంక్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళు తీసుకునే షూరిటీ ఏదైతే ఉందో ఆ షూరిటీని ఈజీగా లిక్విడేట్ చేసే మెథడ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ లోన్ కట్టలేని పక్షంలో ఆ యొక్క షూరిటీ కానీ ప్రాపర్టీ కానీ లిక్విడేటబుల్గా చేసుకోవచ్చు. అంటే జప్తు చేసుకున్న హక్కు బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది. Sixth one, in case of further women, the bank, to be on safe side, should get her signature attested by a responsible person at the time of opening the account and even withdrawals are made. అంటే ఇక్కడ ఫర్దర్ ఉమెన్ అంటే ఎవరు అంటే రాచరికం స్త్రీలని పర్దా ఉమెన్ అంటారు. సో ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ప్రపంచాల్లోకి త్వరగా రారు అనమాట. సో వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాలి, అలాగే వాళ్ళ యొక్క రిలేటెడ్ పర్సన్ కూడా వాళ్ళని నియమించుకుంటారు అనమాట. అంటే ఈ యొక్క పర్దా స్త్రీ బదులు ఆ పర్సన్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తాడు అనమాట. సో ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక సో విత్డ్రాల్ చేసేటప్పుడైనా డిపాజిట్ చేసేటప్పుడైనా ఆ యొక్క రిలేటెడ్ పర్సన్తో పాటు పర్దా ఉమెన్ సిగ్నేచర్ కూడా వాళ్ళు తీసుకుంటారు. సో ఇవి మ్యారీడ్ ఉమెన్తో అకౌంట్ ఓపెన్ చేసుకున్న ట్రాన్సాక్షన్ చేసుకున్న బ్యాంక్ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. నెక్స్ట్ వన్, జాయింట్ అకౌంట్ హోల్డర్స్. సో మనం ఇప్పటిదాకా అకౌంట్ హోల్డర్ గురించి చెప్పుకున్నాం, సింగిల్ పర్సన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు పాయింట్ జాయింట్ అకౌంట్ హోల్డర్స్. సో వెన్ 2 or more persons opened an account is called as the joint account. సో ఈ యొక్క జాయింట్ అకౌంట్లో ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ మంది కూడా ఉండవచ్చు, వాళ్ళు అందరూ కలిసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. The operation of a joint account is rather very difficult for a banker unless he get clear instructions. ఈ యొక్క జాయింట్ అకౌంట్ ఆపరేట్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళకి చాలా రిస్క్తో పని. ఎందుకు అని అంటే ఇఫ్ దే డిడ్ నాట్ టేక్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద ఆపరేషన్స్, అంటే అకౌంట్ ఆపరేషన్కి సంబంధించి ఏ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోకపోతే కనుక బ్యాంక్ వాళ్ళు రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ద బ్యాంకర్ షుడ్ గెట్ ద సిగ్నేచర్స్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ కన్సర్న్ విత్ ద అకౌంట్ ఆన్ ది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ వైల్ ఓపెనింగ్ ఏ జాయింట్ అకౌంట్ ఇన్ సెవరల్ నేమ్స్. అంటే బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు
అందులో ఎవరైతే జాయింట్గా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో ఆ పర్సన్స్ అందరి సిగ్నేచర్స్ కూడా కంపల్సరీగా అప్లికేషన్లో ఫిలప్ చేయాలి. అంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా అందరూ కూడా సిగ్నేచర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ప్రికాషన్స్ టు బి టేకెన్ బై బ్యాంక్. సో జాయింట్ అకౌంట్ హోల్డర్ తోటి అకౌంట్ ఓపెన్ చేసి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఫస్ట్ వన్, ద అప్లికేషన్ ఫర్ ఓపెనింగ్ జాయింట్ అకౌంట్ మస్ట్ బి సైన్డ్ బై ఆల్ ద పర్సన్స్. సో ఈ యొక్క జాయింట్ అకౌంట్కి ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ అప్లికేషన్ మీద ఆ యొక్క హోల్డర్స్ అందరూ కూడా పర్సన్స్ అందరూ కూడా కంపల్సరీగా సిగ్నేచర్ చేయాలి. సో వీళ్ళు చేసిన సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచరు అదే సిగ్నేచర్ ఉండాలి కానీ తర్వాత సిగ్నేచర్ అనేది మార్చుకోకూడదు. ఇన్ కేస్ మార్చాల్సి వస్తే కనుక అక్కడ సో ఇట్ విల్ బి ఏ లాంగ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ చాలా టైం పట్టుద్ది, అలాగే టైం టేకెన్ కూడా. సెకండ్ వన్, ద బ్యాంకర్ షుడ్ గెట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ ఆపరేషన్ ఆఫ్ ది అకౌంట్. సో ఇక్కడ బ్యాంక్ వాళ్ళు అకౌంట్ ఆపరేట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. ఏంటంటే అక్కడ ఉన్న జాయింట్ అకౌంట్ హోల్డర్స్లో ఏ వ్యక్తి విత్డ్రాల్ చేస్తాడు, ఏ వ్యక్తి డిపాజిట్ చేస్తాడు, అలాగే ఏ వ్యక్తి చెక్ బుక్ మెయింటైన్ చేస్తాడు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళు ముందుగా కలెక్ట్ చేయాలి. సో అలా ఉంటేనే వాళ్ళు బ్యాంక్ ఆపరేషన్ అనేది వాళ్ళు చేయగలుగుతారు. Third one, the bank should get clear directions about the balance amount to be paid in the event of death of one account holder. సో ఇక అకౌంట్ హోల్డర్స్లో ఏ వ్యక్తి అయినా చనిపోతే కనుక ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా ఎవరికి చెందాలో ముందుగా బ్యాంక్ వాళ్ళు తీసుకోవాలి. Fourth one, in case the bank allows overdraft from this account, then a concurrence from all the joint account holders should be obtained. సో ఇక్కడ ఈ యొక్క జాయింట్ అకౌంట్ కనుక ఓవర్ డ్రాఫ్ట్ అయితే, అంటే అందులో అమౌంట్ ఉన్న దానికంటే ఎక్కువ కనుక యూటిలైజ్ చేసి ఎక్కువ కనుక వాడితే కనుక సో బ్యాంక్ వాళ్ళు చేయాల్సిన అప్లికేషన్ కానీ డ్యూటీ కానీ ఏంటి అంటే ది హ్యావ్ టు టేక్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ఆల్ ద జాయింట్ అకౌంట్ హోల్డర్స్. అంటే జాయింట్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. ఏమని అంటే ఓవర్ డ్రాఫ్ట్ అయిన విషయం వాళ్ళందరికీ తెలియజేయాలి, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళు తీసుకోవాలి. Fifth one, in the event of insolvency, the operations of this account should be stopped. సో ఈ యొక్క జాయింట్ అకౌంట్లో ఏదైనా ఇన్సాల్వెన్సీ అయితే కనుక లేదంటే ఎవరైనా ఇన్సాల్వెంట్ పర్సన్ ఉన్నా సరే ఆ అకౌంట్ని స్టాప్ చేసేస్తారు, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు. సిక్స్త్ వన్, in the event of any party giving a notice of revocation of authority, the bank should suspend the operation of this account. అంటే జాయింట్ అకౌంట్ హోల్డర్స్లో ఏ వ్యక్తి అయినా సరే తమ యొక్క హక్కుల నుంచి రైట్స్ నుంచి తప్పుకుంటే కనుక సో దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద బ్యాంక్ అండ్ ఇన్ఫార్మ్ టు ద అదర్ అకౌంట్ హోల్డర్స్. అలాగే తర్వాత ఏమవుతుందంటే ఆ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అనేవి కూడా స్టాప్ చేస్తారు. అంటే ఏ వ్యక్తి అయినా తన హక్కు నుంచి తప్పుకుంటే కనుక ఆ వ్యక్తి ఇతర జాయింట్ అకౌంట్ హోల్డర్స్కి అది ఇన్ఫార్మ్ చేయాలి, అలాగే బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ తర్వాత ఏమవుతుంది అంటే బ్యాంక్ వాళ్ళు ఆ యొక్క అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్టాప్ చేస్తారు అంటిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు. నెక్స్ట్ జాయింట్ అకౌంట్ హోల్డర్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. సో ఇందాక ప్రీవియస్ పాయింట్లో జాయింట్ అకౌంట్ హోల్డర్స్ గురించి చెప్పుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు మనకు వచ్చిన టాపిక్ ఏంటి? పార్ట్నర్షిప్ ఫర్మ్స్. సో ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ మీన్స్ ఎనీ 2 or more persons jointly start a business. So it is a partnership firm. So they have to open the account in the name of the company itself. అంటే ఈ యొక్క పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉందో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి బ్యాంక్లో. సో ఆ అకౌంట్ కూడా ఎవరి పేరు మీద ఓపెన్ చేయాలి అంటే ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫర్మ్, అంటే కంపెనీ యొక్క పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయాలి. నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్నర్స్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయరు, కంపెనీ పేరు మీదే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. And a bank should take precautions while opening an account in the name of the firm. సో కంపెనీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ప్రికాషన్స్ కూడా తీసుకోవాలన్నమాట. అలాగే ద బ్యాంకర్ షుడ్ కేర్ఫుల్లీ స్టడీ ద పార్ట్నర్షిప్ డీడ్ యాజ్ ఇట్ ఈస్ ద చార్టర్ ఆఫ్ ద ఫర్మ్. అలాగే బ్యాంక్ వాళ్ళు పార్ట్నర్షిప్ డీడ్ అంటే కంపెనీ యొక్క పార్ట్నర్షిప్ డీడ్ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ డీడ్ అనేది కంప్లీట్గా స్టడీ చేయాలన్నమాట. నెక్స్ట్
Precautions to be taken by the banker in the form of the partnership firms. First one, number of partners. Maximum limit of number of partners is 10 members for carrying on banking and 20 members for the purpose of carrying on any other business. అంటే ఈ యొక్క పార్ట్నర్షిప్ ఫర్మ్లో పార్ట్నర్స్ ఎంతమంది ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. సో ఆ ఫర్మ్ అనేది పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది బ్యాంకింగ్ బిజినెస్ అయితే మ్యాక్సిమం 10 మెంబర్స్ ఉండాలి. అలా కాకుండా ట్రేడింగ్ బిజినెస్ కానీ ఇంకా ఎక్స్పోర్ట్ బిజినెస్ కానీ ఇంకా వేరే ఏ బిజినెస్ అయినా సరే అక్కడ 20 మెంబర్స్ ఉండాలి. Second one, name of the firm. Bank should open the account in the name of the firm and not in the name of the partners. సో బ్యాంక్ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే కంపెనీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి కానీ పార్ట్నర్స్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయకూడదు. థర్డ్ వన్, ఓపెనింగ్ ఆఫ్ అన్ అకౌంట్. ఆన్ రిసీప్ట్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద పార్ట్నర్స్ బ్యాంక్ మే ఓపెన్ అన్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ ఫర్మ్. సో ఎప్పుడైతే ఫర్మ్ పేరు మీద లేదంటే ఆ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ పంపిస్తే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అప్లికేషన్ పంపిస్తే కనుక సో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కంపెనీ పేరు మీదే ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, పార్ట్నర్షిప్ లెటర్. బ్యాంకర్స్ షుడ్ టేక్ ఏ లెటర్ సైన్డ్ బై ఆల్ ద పార్ట్నర్స్ విత్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో బ్యాంక్ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు పార్ట్నర్స్ పార్ట్నర్స్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవాలి. అలాగే ఆ లెటర్లో ఏముంటుంది అంటే ఫస్ట్ వన్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్. అంటే పార్ట్నర్స్ అందరి యొక్క పేరు అడ్రస్తో సహా ఉండాలి. సెకండ్ వన్, నేచర్ ఆఫ్ ద బిజినెస్. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు, ట్రేడింగ్ బిజినెస్సా, క్యారింగ్ బిజినెస్సా, ఇంకా వేరే ఏ బిజినెస్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే థర్డ్ వన్, నేమ్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఆథరైజ్డ్ టు ఆపరేట్ ద అకౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫర్మ్. అంటే ఫర్మ్ తరపున కంపెనీ తరపున బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ నేమ్స్ వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్, రెవకేషన్ ఆఫ్ అథారిటీ. A partner can serve a notice to bank to withdraw the authority given to a partner to operate the account. రెవకేషన్ అంటే రద్దు చేయడం, అథారిటీని రద్దు చేసుకునే హక్కు ఉంది. అంటే తమ యొక్క హక్కు ఏదైతే ఉందో ఆ హక్కుని రద్దు చేసుకోవచ్చు. అంటే ఏ పార్ట్నర్ అయినా సరే తన యొక్క హక్కు నుంచి తప్పుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ బుక్ అథారిటీ ఉంది, సో ఆ వ్యక్తి ఆ చెక్ బుక్ అథారిటీ నుంచి తప్పుకోవాలనుకుంటాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద ఫర్మ్. ముందుగా ఫర్మ్కి ఇన్ఫార్మ్ చేయాలి, అలాగే బ్యాంక్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. దెన్ ఓన్లీ the bank will stop the transactions. Sixth one, no delegation of authority. So delegation of authority ante enti? Delegation of authority means a person has some rights. So these rights will be transferred to the other. ఒక పర్సన్కి కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కులని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటారు. ఓకే, హియర్ నో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే ఒక వ్యక్తి యొక్క హక్కుల్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ లేవు అని అనమాట. సో ఇక్కడ ఏంటంటే పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని ఇతర వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే కనుక దే హ్యావ్ టు టేక్ కన్సెంట్ ఆఫ్ ఆల్ అదర్ పార్ట్నర్స్. సో మిగతా వాళ్ళందరి యొక్క పర్మిషన్ తోటి, వాళ్ళకి యాక్సెప్టెన్స్ తోటి తన హక్కుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, జాయింట్ స్టాక్ కంపెనీ. A company is an incorporated voluntary association of persons in business having joint capital divided into transferable shares. So company ante enti? So company means it is an association of persons who are jointly invest the money and invest the money as a capital and this capital is divided into the shares. కంపెనీ అంటే ఏంటంటే ఇద్దరికన్నా అంతకన్నా వ్యక్తులు ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి అలాగే బిజినెస్ స్టార్ట్ చేసి అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టుకుంటే సో అది పెట్టుబడి పెట్టాక అది షేర్స్ కింద ట్రాన్స్ఫర్ అయితే కనుక సో దాన్ని కంపెనీ అంటారు. ఫస్ట్ వన్, స్టడీ ద డాక్యుమెంట్స్. Bankers should properly and carefully study the important documents like a certification of incorporation, commencement of business, MOA, AOA and prospectus. సో బ్యాంక్ వాళ్ళు యొక్క జాయింట్ స్టాక్ కంపెనీ మీద అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు స్టడీ ద డాక్యుమెంట్స్. ముందుగా వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్టడీ చేయాలి. అవి ఏంటివి అంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అలాగే
బిజినెస్ చేయడానికి ఉన్న పర్మిషన్, అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, ఎప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, అలాగే ఏఓఏ అండ్ ప్రాస్పెక్టస్, డీడ్, పార్ట్నర్షిప్ డీడ్, ఇవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు స్టడీ చేయాలి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒక కాపీని వాళ్ళు తీసుకోవాలి, బ్యాంక్ వాళ్ళు తీసుకోవాలి. Second one, copy of board's resolution. So here the resolution should contain the following information. So కంపెనీ యొక్క రిజల్యూషన్ అనేది కూడా ఉంటుంది, ఆ రిజల్యూషన్ కాపీ కూడా బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేయాలి. సో ఇక్కడ రిజల్యూషన్లు ఏముంటాయో చూద్దాం. ఫస్ట్ వన్, అపాయింట్మెంట్ ఆఫ్ బ్యాంకర్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు ఏ బ్యాంక్ అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్కి సంబంధించి అపాయింట్మెంట్ సంబంధించి ఒక లెటర్, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఆథరైజ్డ్ పర్సన్స్ టు ఆపరేట్ ద బ్యాంక్ అకౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ కంపెనీ. అంటే కంపెనీ తరఫున ఏ వ్యక్తులైతే బ్యాంకింగ్ ఆపరేషన్ చేస్తున్నారో ఆ వ్యక్తుల యొక్క డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. థర్డ్ వన్, ఆథరైజ్డ్ పర్సన్స్ టు ఎగ్జిక్యూట్ ద డాక్యుమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కంపెనీ. అంటే కంపెనీ తరఫున ఏ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసే ఆ రైట్ కానీ అధికారం కానీ ఎవరికైతే ఉన్నాయో ఆ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. Fourth one, authorized persons to deposit the title deeds in case of equitable mortgage. సో మార్టిగేజ్ తీసుకునేటప్పుడు ఆ టైటిల్ డీడ్ అనేది ఎవరికి ఉంది, ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అనేది కూడా వీళ్ళు బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేయాలి. Fourth one, borrowing power of the company. Companies have to borrow money for the purpose to conduct their business activities. అంటే కంపెనీ అనేది తమ యొక్క బిజినెస్ యాక్టివిటీస్ రన్ చేయడానికి రుణాలు, అప్పులు లేదంటే లోన్స్ అనేది తెచ్చుకుంటాయి అనమాట. సో లోన్స్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఆ లోన్ అనేది దేనికి యూటిలైజ్ చేస్తున్నారు, ఏ పర్పస్ కోసం లోన్ తెస్తున్నారు అనేది కూడా బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, డైరెక్టర్స్ పర్సనల్ అకౌంట్. If a director who is authorized to operate the company's account and to endorse checks on its behalf deposits checks drawn in favor of the company to be credited to his personal account, the banker should inquire the purpose for which checks are credited in his personal account. అంటే ఆ కంపెనీ యొక్క డైరెక్టర్కి పర్సనల్ అకౌంట్ ఉంటే, అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్టర్కి ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ ఉంటుంది, కంపెనీకి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ ఉంటుంది. అలాగే సేమ్ అదే కంపెనీ డైరెక్టర్కి అదే బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడు, అంటే పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడు. ఓకే, ఇక్కడ డైరెక్టర్ కనుక చెక్స్ ఇష్యూ చేసే అథారిటీ ఉన్నప్పుడు ఈ యొక్క డైరెక్టర్ చెక్ కనుక ఇష్యూ చేసి మనీ విత్డ్రాల్ చేసి ఆ అమౌంట్ అంతా కూడా తన యొక్క పర్సనల్ అకౌంట్లో క్రెడిట్ చేస్తే, సో బ్యాంకర్ యొక్క రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఏంటంటే తను ఆ డైరెక్టర్ ఏ పర్పస్ కోసం తను చెక్ విత్డ్రాల్ చేసి అమౌంట్ విత్డ్రాల్ చేసి తన పర్సనల్ అకౌంట్లో క్రియేట్ చేస్తున్నాడో రీజన్ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కేవలం బ్యాంక్ వాళ్ళకి ఉండాలి. ఓకే, లాస్ట్ వన్, నాన్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్. ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఓన్లీ ప్రాఫిట్ కోసం చేసే బిజినెస్ అనమాట. ఇక్కడ నాన్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దే ఆర్ నాట్ డూయింగ్ బిజినెస్ ఫర్ ప్రాఫిట్, దే ఆర్ డూయింగ్ బిజినెస్ టు సర్వ్ ద సొసైటీ. అంటే సొసైటీ కోసం అలాగే సర్వీస్ చేయడం కోసం వాళ్ళు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే క్లబ్స్, సొసైటీస్, చారిటబుల్ ట్రస్ట్, అలాగే రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా నాన్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూషన్స్ కింద వస్తాయి అన్నమాట. సో దే ఆల్సో ఓపెన్ ద అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సొసైటీ. వీళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరి పేరు మీద అంటే సొసైటీ పేరు మీద లేదంటే ఇన్స్టిట్యూషన్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ వన్, ద సొసైటీ మస్ట్ బి ఇన్కార్పొరేటెడ్. ద బ్యాంకర్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద అప్లికెంట్ సొసైటీ ఈజ్ ఏ ప్రాపర్లీ ఇన్కార్పొరేటెడ్ బాడీ. ద అన్రిజిస్టర్డ్ సొసైటీ కెనాట్ బి సూడ్ ఇన్ లా. అంటే ఏదైతే సొసైటీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారో ఆ సొసైటీ అనేది రిజిస్టర్డ్ అయిందా లేదా, అంటే సొసైటీస్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆ సొసైటీ రిజిస్టర్డ్ అయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ సొసైటీ రిజిస్టర్డ్ కాని పక్షంలో గవర్నమెంట్ అందించే బెనిఫిట్స్ కానీ ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క సొసైటీ తీసుకోలేదు, ఆ బెనిఫిట్స్ వీళ్ళు తీసుకోలేరు. Second one, rules and bylaws of the society. Society may have its own constitution,
charter or MOA and rules and bylaws etc. to carry on its activities. A copy of the same should be furnished by the society to the banker. So society అనేది ఉన్నప్పుడు తమ యొక్క ఓన్ రూల్స్ని ఫ్రేమ్ చేసుకుంటుంది. అలాగే రూల్స్ కానీ ఎంఓఏ కానీ ఇంకా వేరే ఏవైనా సరే ఆ ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది. అలాగే ఇవన్నీ ఎందుకు అంటే ఈ యొక్క ఓన్ రూల్స్ ఎందుకు ఫ్రేమ్ చేసుకుంటుంది అంటే సొసైటీ యొక్క యాక్టివిటీస్ రన్ అవటానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సొసైటీ అనేది నడపడానికి తమ యొక్క ఓన్ రూల్స్ని వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు అనమాట. అలాగే ఈ యొక్క డాక్యుమెంట్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అంటే ఆ ఒక కాపీ వాళ్ళకి ఇవ్వాలి, బ్యాంకర్ వాళ్ళకి ఇవ్వాలి. Third one, resolution of the managing committee. For opening bank account, the managing committee of the society must pass a resolution. So managing committee ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి రిజల్యూషన్ అనేది పాస్ చేస్తారు అనమాట. ఆ రిజల్యూషన్స్లో ఏముంటాయి ఏంటంటే ఫస్ట్ వన్, అపాయింటింగ్ ద బ్యాంక్ కన్సర్న్ యాజ్ ద బ్యాంకర్ ఆఫ్ ద సొసైటీ. అంటే ఈ యొక్క సొసైటీకి బ్యాంకర్ పలానా బ్యాంక్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది రిజల్యూషన్లో. సో ముందుగా బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. మీ బ్యాంక్లో ఈ యొక్క సొసైటీ తరఫున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము అని బ్యాంక్ వాళ్ళకి ముందుగా ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. సెకండ్ వన్, మెన్షనింగ్ ద నేమ్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ఆథరైజ్డ్ టు ఆపరేట్ ద అకౌంట్. అలాగే సొసైటీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ అకౌంట్కి లింక్ అయితే కనుక సో ఏ మెంబర్ ఏ డ్యూటీ చేస్తున్నారు, ఏ యాక్టివిటీ చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయాలి. అంటే ఎవరు చెక్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు విత్డ్రాల్ చేస్తున్నారు, ఎవరు డిపాజిట్ చేస్తున్నారు, ఎవరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు ముందుగా బ్యాంక్ వాళ్ళు తీసుకోవాలి. C. Giving any other directions for the operations of the account. అలాగే అకౌంట్ ఆ ట్రాన్సాక్షన్స్ జరగడానికి ఇంకా వేరే ఇన్స్ట్రక్షన్స్, వేరే డైరెక్షన్స్ కూడా బ్యాంక్ వాళ్ళకి ఈ యొక్క రిజల్యూషన్లో వాళ్ళు ముందుగా మెన్షన్ చేయాలన్నమాట. ఈ రెజల్యూషన్స్ అన్నిలో ఏవైతే ఉన్నాయో ఈ రెజల్యూషన్ అంతా కూడా ఒక కాపీ బ్యాంకర్ వాళ్ళకి ఇవ్వాలి. Fourth one, death or designation. In case the authorized to operate the account on behalf of a society dies or resigns, the banker should stop the operation of the society account till the society nominates the another person. అలాగే ఈ యొక్క సొసైటీలో మెంబర్స్ ఉన్నప్పుడు ఆ మెంబర్ ఎవరైనా చనిపోయినా లేకపోతే ఆ మెంబర్ రిజైన్ చేసినా అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్గా ఆ ట్రాన్సాక్షన్స్ అనేది ఆపేయాలి. ఎప్పుడు దాకా అంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేదాకా బ్యాంక్ వాళ్ళు ఆ అకౌంట్ని స్టాప్ చేయాలి. Last one, care to be exercised in case of personal accounts. If the person authorized to operate the society's account is also having his personal account with the same branch of the bank, the banker is under an obligation to ensure that the funds of the society are being credited to the personal account. అంటే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే సొసైటీలో ఒక మెంబర్కి అకౌంట్ లింకప్ అయినప్పుడు అలాగే ఆ పర్సన్కి సొసైటీ అకౌంట్ పేరు మీద ఒక పర్సన్కి లింకప్ అయినప్పుడు అలాగే ఆ పర్సన్కి సేమ్ బ్రాంచ్లో సేమ్ బ్యాంక్లో పర్సనల్ అకౌంట్ ఉంటే కనుక సో బ్యాంక్ వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏంటి అంటే ఆ పర్సన్ కనుక సొసైటీ ఫండ్ తమ యొక్క పర్సనల్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తే కనుక సో ఎందుకు క్రెడిట్ చేస్తున్నాడు, ఏ పర్పస్ కోసం క్రెడిట్ చేస్తున్నాడు అనేది బ్యాంక్ వాళ్ళు ముందుగా చూసుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద customers.